ఈరోజు మకర సంక్రాంతి. మకరం అనేది శీతాకాల దశను సూచిస్తుంది, లేదా ఉత్తర గోళార్ధంలో సూర్యుడు అత్యల్ప స్థితిలో ఉండే కాలాన్ని సూచిస్తుంది. సంక్రాంతి అంటే గమనం లేదా మార్పు. ఈ భూమిపై మనం ఒక దశ నుండి మరో దశకు మారడం. ఈ మార్పునే మకర సంక్రాంతి అంటారు. ఇది ఈ గ్రహంపై జీవానికి మూలమైన సూర్యునితో మన సంబంధం మారుతోందని సూచిస్తుంది. జనవరి 13 నుండి 17 వరకు ఈ కాలాన్ని మకర సంక్రాంతి లేదా పొంగల్గా జరుపుకుంటారు. పొంగల్ సమయంలో అనేక ఆచారాలు ఉంటాయి. వాటిలో ఒకటి భోగి. ఇది వర్షం, ఉరుములు, మెరుపులకు అధిపతైన ఇంద్రదేవుడుకు అంకితం చేయబడుతుంది. ఆయన పేరుతో పండుగ జరుపుకుంటారు. ఇళ్లను శుభ్రం చేసి, కడిగి, అలంకరించి కొత్త సంవత్సరానికి మళ్లీ శుద్ధి చేస్తారు. మామిడి తోరణాలు, కొత్తగా వచ్చిన వరి పంట, మొదటి కోత వంటి సంప్రదాయ వస్తువులను ఉపయోగించి జీవశక్తిని పెంపొందిస్తారు. భోగి అనేది కేవలం ఇల్లు శుభ్రం చేయడం మాత్రమే కాదు, జీవితంలో అవసరం లేని వాటిని తొలగించడాన్ని కూడా సూచిస్తుంది. అవసరం లేని వాటిని వదిలిపెట్టి జీవితం కొత్తగా ప్రారంభించాల్సిన కాలమిది. అందుకే ఈ సంప్రదాయానికి వ్యవసాయ ప్రాముఖ్యతతో పాటు ఆకాశ సంబంధమైన మరియు ఆధ్యాత్మిక భావన కూడా ఉంది. యోగులకు మకర సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఈ రోజున వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొత్తగా, సచేతనంగా ప్రారంభిస్తారు. అదేవిధంగా కుటుంబ జీవితంలో ఉన్నవారు, సాధారణ జీవితం గడిపేవారు కూడా తమ జీవితంలో చేస్తున్న పనుల్లో ఒక కొత్త ఆరంభాన్ని చేస్తారు. ఇది ఒక కొత్త చక్రానికి ప్రారంభం. మన సూర్యుని చుట్టూ 27 నక్షత్రాలు మరియు 108 పాదాలను పూర్తి చేసి ఇప్పుడు మరో కొత్త చక్రంలోకి ప్రవేశిస్తున్నాము. మన సూర్యునితో ఉన్న సంబంధం మారుతోందని చెప్పినప్పుడు ఈ రోజుల్లో ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో నివసించే చాలామంది వేసవిని భయపడుతున్నారు. ఎండవేడి, నీటి కొరత, విద్యుత్ అంతరాయాలు మరియు ఇతర అసౌకర్యాలు. కానీ మన జీవన మూలమైన సూర్యునితో మరింత సమీపంగా మమేకమవుతున్న దశలో మనం ఉన్నామన్న విషయం అర్థం చేసుకోవాలి. ఆకులు, మొక్కలు, చెట్లు, పురుగులు, కీటకాలు, పురుషులు, మహిళలు, పిల్లలు, ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి సూర్యశక్తితోనే జీవిస్తోంది. సూర్యుడే మన అస్తిత్వానికి ఆధారం. అయినా సూర్యుడు సంపూర్ణ శక్తితో ప్రకాశించేటప్పుడు మనకు చెట్టునీర కూడా లేకపోవటం వల్ల భయపడుతున్నాం. ఇది మన అజ్ఞానానికి నిదర్శనం. మనం ఈ దేశాన్ని ప్రకృతి నుంచి విడదీసేలా చేసిన ఫలితం ఇదే. ఇప్పుడు మనం తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. సూర్యుడు ఉదయించినప్పుడు మన పిల్లలకు కూర్చోవడానికి లేదా ఎక్కేందుకు చెట్లు ఉండకూడదా? భూమిలో సరిపడా వృక్ష సంపద, నీటి వనరులు ఉండకూడదా? ఈ మకర సంక్రాంతి సందర్భంగా మీరు చేయగలిగిన స్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం సమర్థులమవ్వాలి. రాబోయే తరాలు కూడా సమర్థులవ్వాలి. వేసవిని ఆనందంగా స్వాగతించే స్థాయికి చేరాలి. ఇది సాధ్యమయ్యేది ఒక అనుకూలమైన సహజ వాతావరణాన్ని సృష్టించినప్పుడే. వృక్ష సంపదతో నిండిన భూమి, సమృద్ధిగా ఉన్న నీటి వనరులు, నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న సారవంతమైన నేల ఉన్నప్పుడే. అప్పుడే మనం నిజంగా హృదయపూర్వకంగా మకర సంక్రాంతిని జరుపుకోగలుగుతాం. ఈ మకర సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.